హాయ్ అండి, మీకు విషయం చెప్పాలి. నాది మా పాపది జుట్టు బాగా ఊడిపోతుంది. ఎప్పటి నుంచో ఆయిల్ తయారు చేసుకోవాలనుకుంటున్నాను కానీ చేయట్లేదండి. ఈరోజు మా అమ్మగారింటికి వెళ్ళి మందార పువ్వులు మందార ఆకులు తీసి తెచ్చుకున్నాను. శుభ్రంగా కడిగి పెట్టానండి. ఇక్కడ మా ఇంటి దగ్గరే తులసాకు అండ్ గోరింటాకు ఉందండి. ఇంకొకటి ఉసిరాకులు కూడా ఇక్కడ మన ఇంటి దగ్గరే ఉన్నాయి. దాంతోపాటు కలబంద కూడా క్లీన్ చేసి పెట్టాను. ఇప్పుడు మనం ఆయిల్ ప్రాసెస్ చూద్దాం. స్టవ్ మీద గిన్నె పెట్టి ఆన్ చేశానండి. ఇది మా మరదలో నాకు వాళ్ళ అమ్మగారి నుంచి కూడా ఆడించి తీసుకొచ్చి ఇచ్చింది. తనకి నాకు ఇది గిన్నెలో పోద్దామండి. చూసారా, ఆయిల్ బాగా మరుగుతుంది కదా. ఈ టైంలో మనం కడిగి పెట్టుకున్న ఆకులు పువ్వులు అన్నీ కూడా ఇందులో వేసేసుకున్నాం. మందార పువ్వులు ఆకులు ఒక్కటే దొరకలేదండి నాకు ఇక్కడ. మిగతా అన్నీ కూడా మా ఇంటి చుట్టూనే ఉన్నాయి. మా ఇంటి చుట్టూ గోరింటాకు, తులసాకు, ఉసిరాకు, కలబంద ఇవన్నీ కూడా మా ఇంటి దగ్గరే ఉన్నాయండి. ఇవి బాగా మరిగి అప్పుడు మనం ఆయిల్ రెడీ అవుతుంది. చూసారా, ఈ గ్రీన్ కలర్లో ఉన్న ఆకులన్నీ బాగా నూనెలోని మగ్గిపోవాలన్నమాట. అప్పుడు మనకు ఆయిల్ బాగా యూజ్ అవుతుంది. ఓకేనండి. పువ్వులు అయితే మగ్గిపోయినాయి, ఇంకా ఆకులు అయితే మగ్గలేదు. ఇవన్నీ కూడా మ్యాష్ అయిపోతే బాగానే ఆయిల్ బాగుంటుంది. ఇలా మరిగి మనకి లిక్విడ్లా తయారవుతే తలక మర్దన వారానికి ఒకసారి కానీ వారానికి 2-3 సార్లు కానీ మర్దన చేసుకుంటే గ్రోత్ బాగుంటుందండి. చూసారా ఫ్రెండ్స్, ఎలా మగ్గిపోయిందో. ఇది చల్లారిన తర్వాత బాటిల్లోకి తీసుకుని మనం వారానికి ఒకసారి కానీ 2 సార్లు కానీ యూజ్ చేసుకుంటే మసాజ్ చేసుకుంటే జుట్టు బాగుంటుంది. చల్లారిపోయిందండి. దాన్ని ఒక క్లాత్లోని తీసి వడగట్టుకుందాం. ఇవి వడగట్టుకున్నది ఏదైనా బాటిల్లో వేసుకుని తలకి మర్దన చేసుకోవడమేనండి. ఓకేనా. మీకు నచ్చితే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.